ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇప్పుడు పలు వార్తాపత్రికలను ప్రధాన అంశాలని మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సంతోష్. ఈరోజు ప్రధానంగా ఉన్న వార్తలు అయితే మనం చూసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అవినీతి వైసీపీ అంతానికి మా పొత్తు, జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది. సో ఇవి నిన్న ధర్మవరంలో జరిగిన ప్రజాగళం సభలో అమిత్ షా చేసిన కామెంట్స్. ఇవి మద్యం నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నారు. అభివృద్ధి చేయకపోతే భూ మాఫియాతో పేట్రేగిపోతున్నారు. అమరావతిని పునర్నిర్మిస్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రను కాపాడుతాం. సో ఇక చంద్రబాబు కామెంట్స్ చూసుకున్నట్లయితే మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలట, గూబగుయి అనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి అంటూ కూడా ప్రజలకైతే చంద్రబాబు పిలుపునిచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే డీజీపీపై వేటు, వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదుతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘాల చర్యలు. అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్ను ఆయనే, బాధిత ప్రతిపక్షాలపైన రివర్స్ కేసులు, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారికి వేధింపులు. ఇక పురంధేశ్వరి కామెంట్స్ చూసుకున్నట్లయితే ఇక దుష్ట పాలనకు ముగింపు, అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసానికి శ్రీకారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది, మా 3 పార్టీల 3 సిద్ధాంతాల ప్రజాసేవనే. సో ఇవి ఈనాడులో ప్రధానంగా చూసుకున్న వార్తలు. ఇక సాక్షిలో చూసుకుంటే ఇక ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. మాయం, నారా మేనిఫెస్టో, రారా టీవీ వీడియో. సో మాయగాళ్ళు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ. 4 నెలల కిందట అన్నదాత కార్యక్రమంలో ప్రసారం. ఈ చట్టం వస్తే రైతుల భూములకు భద్రత ఉంటుందంటూ ప్రశంస. ఇప్పుడేమో ఎన్నికల ముందు బాబు కోసం అడ్డగోలు దుష్ట ప్రచారం. ఈ చట్టం వస్తే మీ భూములు మీవే కావు అంటూ భయపెట్టే రాతలు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అన్నదాత వీడియో వైరల్. ఈటీవీని 4 నెలల కిందట ప్రసారం చేశారని తెలిసి జనం విస్మయం. కథ అడ్డం తిరిగిందని తెలిసి క్షణాల్లో వీడియోని మాయం చేసిన రామోజీ. ఆ లింక్ క్లిక్ చేసిన వారికి దిస్ ఈస్ ప్రైవేట్ వీడియో అనే మెసేజ్ ప్రత్యక్షం. చంద్రబాబు సైతం ఎన్నికల్లో గెలవడానికి 2014లో 100 కొద్ది హామీలు. గెలిచాక టీడీపీ వెబ్సైట్లోంచి ఏకంగా మేనిఫెస్టోని మాయం చేశారు. 2019లో ఈ చట్టాన్ని చేసేటప్పుడు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన తెలుగుదేశం. సో ఈ చట్టంలో భూ కబ్జాలకు తెరపడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ, కాలం మారుతోంది కాబట్టి ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టీకరణ. ప్రభుత్వ చర్యను పూర్తిగా సమర్థిస్తున్నామంటూ బిల్లుకు మద్దతు. సో అసెంబ్లీ రికార్డులు సైతం భద్రంగా పయ్యావుల ప్రసంగం. ఇప్పుడేమో ఎన్నికల ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్న టీడీపీ. ప్రతి సభలోనూ మీ భూములు లాక్కుంటారంటూ బాబు ఆరోపణలు. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారం ఎందుకంటున్న నిపుణులు. ఎన్నికల వేళ జనాన్ని భయపెట్టడమే ఎజెండాగా చెలరేగుతున్న ఎల్లో ముఠ. సో ఇక అమిత్ షా కామెంట్స్ సంబంధించి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. జగన్ తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారు, అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాష నిర్వీర్యం కానివ్వం. ఎన్డీఏ అధికారంలోకి రాగానే తెలుగు భాష పరిరక్షణకు చర్యలు. రాష్ట్రంలో అవినీతి, మత మార్పిడులను అరికట్టేందుకు టీడీపీ జనసేనతో పొత్తు. సీఎం జగన్ తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. ఇండియా కూటమిలో ఎవరు ప్రధాని అభ్యర్థో వారికే స్పష్టత లేదు. రాహుల్ గాంధీ లబ్ధి చేకూరేందుకే ఆ కూటమి ఏర్పాటు. సో ధర్మవరం ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ బిల్ ఆశయాలు గొప్పవి, దీనిని మేము ఆమోదిస్తున్నాం. రీసర్వే సాహోపేతం. సో ఈ బిల్లు అవసరానికి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కోరింది. 2019 జూలై 29న అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేశవ ప్రసంగం. సో ఎన్నికల వేళ ఆనవాయితీగా నాలుక మడతేసిన చంద్రబాబు. సో ఇందాక మనం ఏదైతే టీడీపీ నేత అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చూసుకున్నామో దానికి సంబంధించిన కామెంట్స్ ఇవి. సో A1 చంద్రబాబు, A2 లోకేష్, దుష్ప్రచార కుట్రదార చంద్రబాబే, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పథకం ప్రకారమే విష ప్రచారం. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎన్నికల లబ్ధికి కుతంత్రం. ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిఐడి. నియమావళి ఉల్లంఘించినట్లు నిర్ధారణ. టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ. సో నేడు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశం. సో ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే రాహుల్ గాంధీ సభకి సంబంధించిన పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తామంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్ల పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదింటి మహిళలకు ఏటా 1,00,000, నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సహాయం. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్. ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలేదు? రిజర్వేషన్లు ఎత్తేసేందుకే బీజేపీ కుట్ర. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
సో నిర్మల్లో జరిగిన సభ ఏదైతే ఉందో దానికి అందులో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్వి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. చీర కట్టుకొని ముస్తాబాయి బస్ ఎక్కు, గ్యారెంటీల అమలు అప్పుడైనా తెలుస్తుంది అంటూ కేటీఆర్కి ఒక చిన్న సవాల్ అయితే విసిరారు. సో జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతు భరోసా, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అమిత్ షా కామెంట్స్ మనం చూసుకోవచ్చు. ఇండియా కూటమికి 57 సీట్లు, అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు, ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి అంటూ అమిత్ షా జనానికైతే పిలుపునిచ్చారు. సో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ, ఎస్టీ, ఎస్సీలకు అందిస్తాం, అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలే, ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు, రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు, అదే బాటలో రేవంత్ కూడా. సో రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. సో ఇక కేసీఆర్కి సంబంధించిన పాయింట్స్ చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్ కోసి ముట్టది. సో వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిండ్రు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, కరెంట్ కోతలతో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోయింది, తంబాకు నములుడు తప్ప బండి సంజయ్కు ఏం తెలుసని వాక్యం. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా అమిత్ షా కామెంట్స్ అలాగే రాహుల్ గాంధీ చేసిన కామెంట్సే ఉన్నాయి. సో వచ్చే 6 నెలల తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు, రేవంత్ను అందరూ వాడుకుని వదిలేస్తారు, అవినీతి పరులంతా సర్దుకుంటారు, రాష్ట్రంలో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం, తెలంగాణలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయం, ఇది మోడీ గ్యారంటీ, రాష్ట్రంలో రాహుల్, రేవంత్, ట్యాక్స్ వసూలు అదంతా ఢిల్లీకి. సో నా ఫేక్ వీడియోను సర్కార్ లేట్ చేస్తే పోలీసులు వెంటపడరా, నాపై రేవంత్ కేసు ఫైల్ చేయించాడు, కానీ నేను ఆయనలా ఏడవను. సో ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రభుత్వాన్ని పడగొడతామనేది అవాస్తవం, వాళ్ళు పడగొట్టుకుంటే మాకు సంబంధం లేదు, రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎవరన్నారు. సో మీట్ ది ప్రెస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ కామెంట్స్ చూసుకుంటే, రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర, రాజ్యాంగాన్ని చింపేయాలని బీజేపీ ప్లాన్, ఆ పార్టీ 3వ పవర్లోకి వస్తే ప్రమాదం, దేశం మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ పాలన. సో కుల గణన చేపట్టిన రిజర్వేషన్లు 50% పైగా పెంచుతాం, మోడీతో 22 కుటుంబాలకు మాత్రమే మేలు, 16 లక్షల కోట్లు దోచిపెట్టారు. ఇక్కడ కూడా కేసీఆర్కి సంబంధించిన పాయింట్సే మనం చూసుకోవచ్చు. తోక తెలియదు, తొండం తెలియదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, నరేంద్ర మోడీ నూకరాజు, మనల్ని నూకలు తినమంటుండు, నా గుండె చీల్చితే తెలంగాణ కనిపిస్తుంది, 5 నెలల్లో రాష్ట్రం ఆగమాగం, కేంద్రం బీడీ కార్ఖానాలు బంద్ చేసింది, అందుకు సీఎం సైతం డబ్బా కొడుతున్నాడు. సో జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే, చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్కి కట్టిస్తావా, ట్విట్టర్ వేదికగా రేవంత్ పై కేటీఆర్ కౌంటర్, నెలకు 2500 ఎక్కడిస్తున్నారో చూపిస్తావా అంటూ ప్రశ్న. సో ఇవి ప్రధానంగా పత్రికలో చూసుకున్న వార్తలు. పత్రికలోని మరిన్ని వార్తలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే